కర్కాటకం వారికి గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా కర్కాటక రాశి వారికి ఇక్కడ గమనించినట్లయితే మీ రాశి నుంచి దశమ స్థానంలో రవి బుధులు ఉన్నారు. సో ఈ పక్షంలో ఈ 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉండేటువంటి ఈ యొక్క పక్షంలో ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి, ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు అయితే వస్తాయి అనేటువంటి చూపిస్తుంది. ఇక మిగతా గ్రహాలు ఎలా ఉన్నాయని చెప్పి చూసుకున్నట్లయితే ధనస్థానంలో కేతు ఉన్నాడు, ఏకాదశంలో శుక్రుడు, మరియు అదేవిధంగా శని కుజుడు కనుక చూసుకున్నట్లయితే శని కుజ గ్రహాల యొక్క స్థితిగతులు కూడా చూసుకున్నట్లయితే ప్రధానంగా మీకు భాగ్యస్థానంలో ఉండడం, అష్టమంలో రాహు ఉండడం, ఇక చంద్రుడైతే మీకు 12 రాసులు తిరుగుతాడు, 6 రాసులు తిరుగుతారు ఈ యొక్క 15 రోజుల్లో. అయితే ఈ యొక్క గ్రహస్థితి రీత్యా మీకు ఎలా ఉండబోతుంది, ఏ దేవతారాధన చేసుకోవాలి, ఎటువంటి పరిహార మార్గాలు చేసుకోవాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పేస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ మీకు ఎప్పుడైతే దశమ స్థానంలో ఉండేటువంటి రవి ఉన్నత స్థితిని మీకు ఉద్యోగరీత్యా ఇస్తున్నట్లయితే అక్కడ బుధుడు కూడా కలిసి ఉన్నాడు కాబట్టి వ్యయాధిపతి, మీరు విదేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా వ్యాపారం చేయడము, విదేశాల్లో బంధువర్గం సంబంధించిన వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా మీకు ఏదైనా సరే అవకాశాలు రావడం, విదేశాలకు వెళ్ళడానికి, అక్కడ ఉద్యోగం చేయడానికి అనేటువంటిది కూడా ఈ రవి బుధులు సూచిస్తున్నారు. శుక్రుడు ఏకాదశంలో ఉన్నందుకు ఈ యొక్క కన్స్ట్రక్షన్ రంగాల్లో ఉండేటువంటి వారికి, ఫ్యాషన్ రంగాల్లో ఉండేటువంటి వారికి, అందానికి సంబంధించిన కళారంగాలకు సంబంధించినటువంటి వృత్తుల్లో ఉండేటువంటి వారికి బాగుంటుందని చెప్పుకోవచ్చు. కాకపోతే మీరు ధనస్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి ధనపరమైనటువంటి విషయాలలో మీరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు పొరపాటును కూడా కుజ రవి హోరల్లో తీసుకోకండి, ధనం ఎవరికి ఇవ్వకండి. ఆది మంగళవారాలు కూడా మీరు ధనం ఇచ్చేటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. మీకు మరింత ధనపరమైనటువంటి విషయాల్లో మరింత అభివృద్ధి రావాలి అని అనుకుంటే కనుక సూర్య నమస్కారాలు మరియు గణపతి యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి. మీరు ఎంత సూర్య నమస్కారాలు, గణపతి యొక్క అష్టోత్తరం చదువుతూ మీకు వచ్చిన ప్రతి రూపాయి కూడా గణపతికి ఒక్కసారి సమర్పించుకొని మీరు గనక చేసినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారికి చతుర్థాధిపతి లాభస్థానంలో ఉండడం అనేటువంటిది మంచిదే అని చెప్పుకున్నాము. కాకపోతే సంతానం విషయంలో కొద్దిగా స్ట్రెస్ ఉంటుంది. సంతానము మరియు ఎవరినైనా ఇష్టపడిన వారితో వివాహం కోసం చేసే ప్రయత్నంలో కొంత స్ట్రెస్ ఉంటుంది. ఎందుకంటే ఈ సప్తమాధిపతి పంచమాధిపతి అయినటువంటి కుజుడితో ఈ రెండు కూడా విరుద్ధమైనటువంటి గ్రహాలు కాబట్టి భాగ్యస్థానంలో ఉన్నందుకు కొంచెం పెద్దవారితో మీరు ఇష్టపడిన వారిని వివాహం చేసుకునేటువంటి క్రమంలో కొంచెం పెద్దల యొక్క అంగీకారం లేకపోవడము, దానివల్ల కొంత ఘర్షణ ఏర్పడము, మరియు దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. శని కుజులు మీకు భాగ్యస్థానంలో ఉన్నారు కాబట్టి. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ విషయంలో కూడా శనివారం మంగళవారం ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు కూడా కాస్త చూసుకోండి. ఇక మీరు నిత్యము చేయవలసింది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. ఇక్కడ మనము గోచార ఫలితాలు చెప్పుకుంటూ ఉంటాం, కానీ గోచార ఫలితాల కంటే కూడా అతి ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది మీ జన్మజాతక ఫలితాలు. అది ఎలా చూసుకోవాలి, మీకు చంద్ర నక్షత్రము చంద్రరాశి ఎలా ఉంటుందో, పలానా నక్షత్రం పలానా రాశిని చెప్పుకుంటుంటాం కదా, అలాగే లగ్నము అనేటువంటిది ఉంటుంది. అది ప్రతి 2 గంటలకు ఒకసారి మారిపోతూ ఉంటుంది. మీరు ప్రధానంగా ఏ లగ్నంలో జన్మించారో చూసుకోవాలి. ఎందుకంటే మీరు జీవితంలో ఎదగాలి, సుఖపడాలి, మంచి రూపురేఖలు ఉండాలి, లేకపోతే మీరు శారీరక శ్రమ పడుతున్న శ్రమకి మీకు ఫలితం రావాలంటే లగ్నం బాగుండాలి. అన్నిటికంటే ముఖ్యంగా లగ్నం గుర్తుపెట్టుకోండి. లగ్నం బలహీనంగా ఉందా బలంగా ఉందా? బలహీనంగా ఉంటే అది ఏ లగ్నం అయింది, 12 లగ్నాల్లో ఏ లగ్నం అయింది, మేషం నుంచి మీనం వరకు ఆ లగ్నాధిపతి ఎవరైతే అయ్యారో, ఎందుకంటే మేషము వృశ్చికానికైతే కుజుడు అవుతాడు, వృషభ తులకైతే శుక్రుడు అవుతాడు, మిథున కన్యకైతే బుధుడు అవుతాడు, కర్కాటకానికి చంద్రుడు అవుతాడు, సింహానికి రవి అవుతాడు, మరియు అదేవిధంగా ధనమీనాలకి గురువు అవుతాడు, మకర కుంభాలకి శని భగవానుడు అవుతాడు. కాబట్టి ఈ లగ్నాధిపతి ఎవరో తెలుసుకొని మీరు ఎదగలేకపోతున్నారన్నప్పుడు ఆ గ్రహం దగ్గర దీపారాధన చేయండి. ఖచ్చితంగా మీ లైఫ్లో ఎదుగుదల అనేటువంటిది వస్తుంది. శారీరక శ్రమ, మీరు శ్రమ పడుతున్నందుకు దానికి ఫలితం వస్తుంది. తక్కువ ఆదాయానికి ఎక్కువ శ్రమ పడడం కూడా తగ్గుతుంది, గుర్తుపెట్టుకోండి. కొంతమంది చూడండి గొడ్లా కష్టపడుతుంటారు కానీ ఫలితం రాదు. ఇది లగ్నం.
మరి ధనపరమైనటువంటి విషయాల్లో చాలా ఇబ్బంది పడుతున్నామండి అన్నప్పుడు జాతకం లేదు, ఓం సంపత్కరి సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః మంత్రం చేసుకుంటే ఖచ్చితంగా గ్రోత్ ఉంటుంది. అంటే మీ యొక్క ఆలోచన విధానంలో నేను ఎలా కష్టపడుతున్నాను, నేను ఏ మార్గంలోకి వెళ్తే బాగుంటుందని అమ్మవారిని ఆశ్రయించినప్పుడు మీకు ధనయోగం అనేటువంటిది కలుగుతుంది. దాంతోపాటు మీ ధనాధిపతి ఎలా ఉన్నాడో చూడాలి. ధనాధిపతి మీకు వ్యాపారంలో ధనయోగం ఇస్తున్నాడా, ఉద్యోగంలో ధనయోగం ఇస్తున్నాడా, ఆ ఉద్యోగంలో ఉన్న స్టేట్లో ఉంటే ఇస్తున్నాడా, వేరే ప్రాంతాలకు వెళ్ళాలా, వేరే ఊరు వెళ్ళాలా, వేరే దేశానికి వెళ్ళాలా అనేటువంటిది ఉంటుంది. అది మెడికలా, మార్కెటింగా, లేకపోతే ఫుడ్ రిలేటెడ్ వాటి మూలంగా ఉందా అనేటువంటిది చూసుకోవాలి. అందుకే చిన్నపిల్లలు చదువుకునేటప్పుడు కూడా మీ అబ్బాయి యొక్క విద్యాస్థానానికి ధనస్థానానికి ఉండే లింకును చూసి దానికి సందర్భంగా అంటే దానికి అనుగుణంగా మీరు కనుక చదివించినట్లయితే వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఆ చదువు లేనట్లయితే కొంతమంది చూడండి ఏదో చేస్తారు కానీ పెద్దగా ఉపయోగపడలేదండి అంటూ ఉంటారు. అటువంటివి జరుగుతూ ఉంటాయి. అదే రకంగా అన్నదమ్ములతో వచ్చే ఇబ్బందులు 3వ స్థానంలోని విద్య ఎందుకు అవ్వట్లేదు, చాలామంది చూడండి పిల్లలకి లక్షలు పెట్టి స్కూల్లో జాయిన్ చేయించిన చదవలేకపోతుంటాడు. ఎందుకంటే చతుర్థ భావం పాడవుతుంది. ఆ చతుర్థాధిపతి ఎవరు, చతుర్థ స్థానంలో ఉండే గ్రహం ఏమిటి, చతుర్థాధిపతి ఏ గ్రహాలతో సంబంధం కలిగి ఉన్నాడు, దానికి సంబంధించినటువంటి గ్రహారాధన చేయడము, పిల్లలకి హైగ్రీవ స్తోత్రం నేర్పించడము, లలితా సహస్రనామాల్లో అయితే మీరు శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వలాయ నమః అనే మంత్రం చేయించడం మంచిది. ఇక సంతానం కలిగినప్పటి నుంచి కొంతమందికి బాగుంటుంది, సంతానం వల్ల కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు. పంచమ స్థానం రుణ రోగ శత్రువులు, ఇవాళ రేపు అందరూ ఇబ్బంది పడేది దేని గురించి అంటే రుణము, రోగము, శత్రువులు. ఇది పూర్వజన్మ కర్మ వల్ల వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ పూర్వజన్మ కర్మకారకుడు ఎవరైతే ఉన్నారో, రుణరోగ శత్రు కారకులు ఎవరైతే ఉన్నారో, ఇది 6వ భావం బట్టి ఉంటుంది. కాబట్టి 6వ స్థానంలో ఉండే గ్రహాలకు మీరు దానం ఇచ్చుకున్నట్లయితే మీ రుణాలు తగ్గడం, ముఖ్యంగా ఓం అపర్ణాయే నమః అనే మంత్రం చేయండి. 100కి 100% మీకు రుణం అనేటువంటిది తగ్గి తీరుతుంది. ఇక వివాహం, ఇవాళ రేపు వివాహం అవ్వట్లేదు ఏంటోనండి, మా అబ్బాయికి 30 వచ్చేసాయి, 35 వచ్చేసాయి, మా అమ్మాయికి 40 వచ్చేస్తున్నాయి, వివాహం అవ్వట్లేదని బాధపడుతూ ఉంటారు. ఇక్కడ ఒకటే, మీకు గ్రహము అనుకూలించినప్పుడు మీరు వివాహం కోసం ఆలోచించరు. ఒక్కోసారి ఎలా అంటే 25 ఏళ్ళు 22 ఏళ్ళ వయసులో ఒక్కోసారి అనుకూలిస్తుంది గ్రహం. ప్రతి జీవుడికి కూడా 3 నుంచి 5 సార్లు వివాహ బలం వస్తుంది. అది మన జన్మజాతకంలో సప్తమాధిపతి ఎక్కడున్నాడు, సప్తమ శుక్రుడు ఎలా ఉన్నాడు, సప్తమం మీద శుభగ్రహ అనుకూలత వస్తుందా, సప్తమంని యాక్టివ్ చేసేటువంటి మహాదశలు అంతర్దశలు వస్తున్నాయా లేవా, ఇవి చూసుకొని మీరు వివాహం కోసం ఆ పర్టికులర్ సమయంలో కనుక ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఉంటుంది. ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీరు సినిమాకి వెళ్దాం అనుకున్నారు, మార్నింగ్ షోనా, మ్యాట్నీనా, ఫస్ట్ షోనా, సెకండ్ షోనా, 4 షోలు ఉంటాయి. అలా కాకుండా నేను అక్కడ 2 గంటలప్పుడు సినిమాకి వెళ్దాం అనుకుంటున్నానండి, నేను థియేటర్కి వెళ్తే ఎవరు తెలుస్తారు, మూసుంటుంది. అలాగే మీరు ఏదైనా ఒక వస్తువు కొనాలన్నా పలానా సమయం, పలానా మార్కెట్, పలానా ప్రదేశం. సూర్యోదయం కూడా రాత్రి ఎప్పుడో 9 గంటల నుంచి మీరు తలుపులు తీస్తూ చూస్తే ఏంటి సూర్యోదయం అవ్వలేదని బాధపడడంలో ఎలా అర్థం లేదో, మీ యొక్క జన్మజాతకంలో మీకు ఒక ధనయోగం కానివ్వండి, ఒక విదేశీ యోగం కానివ్వండి, ముఖ్యంగా వివాహం గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ సమయంలో వివాహ యోగం ఉంది, ఇలాంటి పర్సన్తో ఉంది, ఇలాంటి లవ్ మ్యారేజ్ ఉందా, అరేంజ్డ్ మ్యారేజ్ ఉందా, లేకపోతే విదేశాలకు వెళ్ళి ఉద్యోగం అక్కడ ఉండేటువంటి అమ్మాయితో వివాహం అవుతుంది అనేటువంటిది మీ జాతకంలో ఉంటుంది, ఏ సమయంలో అవుతుంది అనేది. ఆ 3 నుంచి 5 సార్లు సమయాల్లో మీరు సరైన సమయాన్ని ఎంచుకొని అక్కడ కొంచెం గట్టిగా ప్రయత్నం చేసినట్లయితే మీకు వివాహం ఖచ్చితంగా అయి తీరుతుంది. కొంతమంది ఎక్కడో 1% ఆఫ్ జాతకాల్లో అసలు వివాహం ఉండదు, అది వేరే కేసెస్. అయితే వివాహం అవ్వాలి అంటే ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయే నమః అనే మంత్రం చేసుకుంటే ఖచ్చితంగా మీకు వివాహ యోగం అనేటువంటిది అమ్మవారు కలిగించి తీరుతుంది. మరి కొంతమందికి వివాహం అయిన తర్వాత ఇబ్బందులు ఉంటాయి. అలాంటప్పుడు ఓం శివకామేశ్వరాంకస్త శివా స్వాధీన వల్లభాయ నమః చేసుకోండి. అదేవిధంగా విదేశీ యోగాలు, 12వ స్థానం బాగుండాలి, వ్యాపారంలో బాగా లాభాలు రావాలి, లాభస్థానం బాగుండాలి, ఉద్యోగం బాగుండాలి, దశమస్థానం బాగుండాలి. ఈ రకంగా మీ యొక్క జాతక చక్రాన్ని మీకు మీరుగానే ఆ భావాధిపతి ఎలా ఉన్నాడో చూసుకోండి. పాపగ్రహంతో ఉందా, శుభగ్రహంతో ఉందా అని చూసుకొని మీకు మీరుగా చేసుకోవచ్చు. శ్రీమాత్రే నమః.